క్రీస్తునందు ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ సార్వభౌముడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి నేను ఈ వీడియో పట్టడం జరుగుతుంది. ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం. ఆ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఆ రోజు కాబట్టి ఆ రోజున ఒక ప్రత్యేకమైన ప్రార్థన పెట్టడానికి నేను రెడీ అయ్యానండి. ప్రపంచ శాంతి ప్రార్థనా సమావేశం అనే టైటిల్ పెట్టి ఆ రోజున ప్రార్థన పెట్టాలని నేను అనుకున్నాను. కాబట్టి ఆగస్టు 15 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థన ప్రారంభమై ముగించబడుతుందండి. కాబట్టి మీరందరూ దయచేసి ఆ ప్రార్థన కొరకు ఆ ప్రార్థన బలంగా జరగాలని, అలాగే మన దేశంలో ఎక్కడ పట్టినా ప్రపంచ శాంతి లేదండి. ప్రపంచ శాంతి ప్రార్థనా సమావేశం అని ఎందుకు పెట్టారంటే ఆ టైటిల్, ప్రపంచంలో ఎక్కడ పట్టినా శాంతి లేదండి. ఎక్కడ పట్టినా దుర్మార్గాలు, ఎక్కడ పట్టినా అత్యాచారాలు, రకరకాలుగా ఉంది ప్రపంచం అంతా. కాబట్టి ప్రపంచానికి శాంతి కలగాలంటే మనం అందరం ప్రార్థన చేయాలండి. కాబట్టి అందుకొరకే ఈ ప్రపంచ శాంతి ప్రార్థనా సమావేశం అనే పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఆ రోజున ఈ ప్రపంచంలో శాంతి ఉండాలని, అనేక మంది మారుమనసు పొందాలని, మతోన్మాదులు కావచ్చు, హంతకులు, దుర్మార్గులు ప్రపంచం అంతా ఉన్నారండి. వాళ్ళందరూ మారడానికి ఆ రోజు మేమంతా ప్రార్థన చేస్తాం. మీ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశం కొరకు, ఈ ప్రపంచం కొరకు అందరం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థన చాలా బలమైందని. కాబట్టి ఆ రోజు జరుగుతున్న ఆ ప్రార్థనని దేవుడు బహుగా జరిగించలాగిన మీరందరూ ప్రార్థించండి. అలాగే మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తాం. అలాగే మన ప్రత్యేక వ్యక్తిగత ప్రార్థనలో కూడా మనమంతా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రపంచ శాంతి కొరకు అందరం ప్రార్థన చేద్దాం. ప్రపంచం అంతా మారిపోవాలండి. ఎక్కడ మతోన్మాదులు, ఎక్కడ దుర్మార్గులు ఉండకుండా దేవుడు అందరిని మార్చేసి ప్రపంచానికి శాంతి కలగాలని మనం అందరం ప్రార్థిద్దాం. కాబట్టి ఈ వీడియో అందుకే పెట్టడం జరుగుతుంది. దయచేసి మరొకసారి ప్రపంచ శాంతి ప్రార్థనా సమావేశం బహుగా జరుగులాగిన మీరందరూ ప్రార్థించమని దేవుని ప్రకటన కోరుతున్నానండి. దేవుని నామునికే మహిమ కలుగును గాక. ఆమేన్.